హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. ముందుగా దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా ముక్కలకి పట్టించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముక్కలకి బాగా పట్టించుకుంటూ కలపాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా రెడ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్ని ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లుగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఫంక్షన్ స్టైల్లో చేసే దొండకాయ కర్రీని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.